ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ కనక మహాలక్ష్మి దేవస్థానంలో వెండి కానుకల దుమారం రేపుతోంది. దాతలు ఇచ్చిన కానుకలకు రసీదులు కానరావడం లేదు. రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు పుణ్యమా అని ఒక దాత ఆవేదన ఇప్పుడు విశాఖలో హాట్ టాపిక్ గా మారింది. కనక మహాలక్ష్మి దేవస్థానంలో వెండి వస్తువుల లెక్క తేలడం లేదు. గత 4 ఏళ్లుగా వెండి ఆభరణాల వివరాలు దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల వద్ద లేకపోవడం దేవాదాయ శాఖ డొల్లతనం బయట పెట్టిందనే చెప్పాలి. ప్రముఖ దాత రాసిన లేఖతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అమ్మవారికి 60 కిలోలు కొత్త వెండి తాపడం కావాలని, పాతది సుమారు 34 కిలోలు ఉంటుందని, మిగిలిన వెండి దాతల ద్వారా సమకూరుస్తామని గతంలో పనిచేసిన అధికారులు హామీ ఇచ్చినట్టు దాత చెబుతున్నారు. కానీ దాత మాత్రం అమ్మవారికి కొత్త వెండి తాపడం ఇచ్చినా పాత వెండి తాపడం అతనికి ఇవ్వకపోవడం అయ్యో పాపం అనే చెప్పాలి. కనక మహాలక్ష్మి అమ్మవారికి భక్తులు బంగారు, వెండి ఆభరణాలు కానుకగా ఇస్తారు. వాటికి దేవస్థానం అధికారులు తప్పనిసరిగా రసీదులు ఇవ్వాలి. ఆభరణాలను యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచీలలో గల లాకర్లో భద్రపరుస్తున్నారు. ఈవో ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లిపోయినప్పుడు వాటి లెక్కలను కొత్త ఈవోకి అప్పగించాలి. అయితే గత 4 ఏళ్లుగా ఈవోలకు బంగారు ఆభరణాల లెక్కలు చెప్పి వెండి వివరాలు చెప్పకపోవడం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. విశాఖలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేసిన కలింగరి శాంతి ఇక్కడ ఈవోగా 2022లో పనిచేశారు. అంతకు ముందు పనిచేసిన ఈవో జ్యోతి మాధవి వెండి లెక్కలు తనకు అప్పగించలేదన్న నెపంతో శాంతి తన తరువాత వచ్చిన ఈవో శిరీషకు ఆ లెక్కలు ఇవ్వలేదు. ఆ తరువాత ఈవోగా వచ్చిన శ్రీనివాసరెడ్డికి, ప్రస్తుత ఈవో శోభారాణికి సైతం వెండి వివరాలు అందలేదు. తనకు 1 గ్రాము వెండి కూడా ఇవ్వలేదని సదరు దాత ఆ లేఖ రాయడంతో ఆగమేఘాలపై వెండి లెక్కలు అప్పగించాలని ఇప్పటి ఈవో శోభారాణి పాత ఈవోలు అందరికీ ఫోన్లు చేసి పిలిచారు. ఈవోలు జ్యోతి మాధవి, కలింగరి శాంతి, శిరీష, శ్రీనివాసరెడ్డి వచ్చి ఆ లెక్కలు ఇచ్చి వెళ్లిపోయారు. అయితే ప్రస్తుతం అమ్మవారి విగ్రహం వెనుక ఉన్న కొత్త వెండి తాపడం ఎవరు ఇచ్చారనే దానికి లెక్కలు ఎక్కడా కనిపించలేదు. అంటే రసీదు లేదు. ఇక్కడ డీసీ క్యాడర్ గల ఈవోలు పనిచేసినా సరే ఇంత పెద్ద లాజిక్ ఎలా మిస్ అయ్యారన్నది అంతుబట్టడం లేదు. ఇప్పుడు ఈ వ్యవహారంపై కమిషనర్ విచారణకు ఆదేశించడం చర్చనీయాంశం అయింది. ఈ వెండి భాగోతం మీద దేవాదాయ శాఖ చేసే విచారణను దేవస్థానం ఈవో కె శోభారాణి సిబ్బంది ఎలా ఎదుర్కొంటారో అన్నది వేచి చూడాలి మరి.